మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ప్యాలెస్ షాట్ను కూర్చుంటున్నారు కానీ ప్రజల మధ్యకి రావట్లేదు. యూటర్న్ రాజకీయాలు చేస్తున్నారు. కులాల మధ్య కుంపడి పెడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కాపు కులాన్ని తిడితే కాపులు తాగుబోతులని మాట్లాడితే ఇవాళ రోజున కాపు టైగర్ అన్నారు. ఇవాళ రోజున అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితే కాపు టైగర్ కాదు టైగర్ బాంబు ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. ఇలాంటి మాటలు మేము చెప్తాం. జోగి రమేష్ లాంటి వ్యక్తి బీసీలకు ఏం చేశాడు? బీసీ నాయకుడు అని చెప్తారా? ఏం చేశాడు? బీసీలు అణగారిన బీసీ నాయకుడు అని చెప్తున్నారా? కులాల మధ్య కుంపడి పెడదామని ప్రయత్నం చేస్తున్నారా? మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో మీకు తెలుసు, ఒక కుల నాయకుడిగా నేను ఎప్పుడూ చూడలేదు కానీ మా అన్నగా చూశాను. అలాంటి అన్నాని రజనీ గారు ఆల్రెడీ మీ జనసేన నుంచి ఆవిడ సస్పెండ్ అయినట్టున్నారు, బయటకు వచ్చినట్టున్నారు. రజనీ గారు 2-3 చోట్ల కూడా మాట్లాడటం జరిగింది. మా కులాన్ని ఏదన్నా అంటే నేను తట్టుకోలేక మా అన్న నన్ను తీసుకోకపోయినా నేను సపోర్ట్ చేశాను. మరి ఇది మీరు చెప్పిన ఆ వ్యక్తి వైసీపీ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నాడో, మరి జోగి రమేష్ ఏదైతే మాటలు మాట్లాడాడో, కుక్క అని ఫలానా అని చెప్పి ఆవిడ మరొకసారి గుర్తు చేస్తూ మేము ఇంత నిలబడి ఉన్నాము, అలాంటి వ్యక్తి ఏందన్నా ఇలా చేస్తున్నామని ఈ రోజున విమర్శిస్తున్న పరిస్థితి, కులాన్ని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు రజనీ గారి గురించి ఏమంటారు? అంటే అసలు మీలో మీకు క్లారిటీ ఉందా? ఆవిడ ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేసిందంటారు? అసలు జనసేన ఆవిడ ఎందుకు వదులుకుందంటారు? జనసేన ఎవరిని కూడా వదులుకోదండి. గత సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడే ఆవిడ పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఆవిడ దూరంగా ఉంది. మొన్న ఈ మధ్య కూడా, కాకపోతే ఒక అడ్వకేట్గా కానీ కొంచెం ఆలోచనలు మాకు చెప్పడం విషయంలో కానీ కొంచెం పార్టీ ప్రకారంగా ఆవిడ దగ్గరగా ఉంది. కానీ మొన్న పూర్తిగా ఏమైపోయిందంటే అంబటి రాంబాబు ఒక కులం ప్రకారంగా ఆవిడ కుట్టిన కులానికి న్యాయం చేద్దాం అనుకుందో లేకపోతే ఆ కుల నాయకుడికి న్యాయం చేద్దాం అనుకుందో తెలియదు. కానీ ఈ మధ్య డిబేట్స్లో కొంచెం నోరెత్తి అయితే గట్టి మాట్లాడుతుంది. నేను మాట్లాడదామని అనుకున్నా కానీ మొన్న ఈ మధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఇప్పుడు లేనిపోయింది ఆవిడతో గట్టిగా మాట్లాడి ఆవిడ ఆలోచనలో లేకపోతే కోపం తెప్పించే ప్రయత్నాలు చేసి ఆవిడకి ఏం చేసామనుకోండి రేపొద్దున మంతా తలకు చుట్టుకుంటూ ఉంటుంది. అందుకనే ఆవిడని కొన్ని రోజులు ఆ మైండ్ సెట్ ఆవిడ కరెక్ట్గా లేదు కాబట్టి ఒక పిచ్చిదాని లెక్కనే లేకపోతే ఆ విధానానికి వదిలేశాను. ఆవిడ బ్రెయిన్ అంతే. ఇంకా సో ఇక్కడ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆవిడ ఏ విధంగా లాభాపేక్ష పొందుతుంది అనే విషయం కూడా మేము తెలుసుకున్నాము. దాని ప్రకారంగా కూడా రానున్న రోజుల్లో మేమైతే చెప్తాము. కానీ ఏ రకంగా లాభాపేక్ష పొందుతున్నారంటే ఏంటి తెలుసులేండి, కొన్ని రోజుల్లో మేము రివ్యూ చేస్తాము. కానీ పార్టీ కమిటీలో మాత్రం ఆవిడ సమాధానం చెప్పుకునే పరిస్థితి అయితే ఒకసారి వచ్చి ప్రస్తావించాల్సి వస్తుంది. అది ఎందుకంటే సో ఇప్పటికీ కూడా ఆవిడకి ద్వారాలు క్లోజ్ కాలేదు, జనసేనలో నడిచే ఉద్దేశం ఉంటే అని మీరు అంటారా? జనసేన అధికార ప్రతినిధిగా అంటే ఇప్పుడు ఏమైనా డిబేట్స్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదండి, అధికార ప్రతినిధిని నేను వేయించుకున్నాను. అక్కడ కూడా జనసేన నాయకుడు వేయించుకున్నాను. కానీ ఆవిడ పదవి పోయిన తర్వాత కూడా కొంతమంది జనసేన అధికార ప్రతినిధి అని ఇట్లాగా హైప్ చేయడం, ఆవిడ గురించి చెప్పడం, ఇట్లాగా ఒక అడ్వకేట్గా తీయకుండా అధికార ప్రతినిధిగానే కొన్ని రోజులు చలామణి అయ్యారు. అప్పుడు కూడా ఈ మధ్యకాలంలో జనసేన చెప్పుకుంటానే అధినాయకుల్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కూటమిలో ఇప్పుడు 3 సభ్య కమిటీ అనేది ఉంటుంది కదా, ఆ కమిటీకి అయితే వచ్చి సమాధానం చెప్పాలి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఎవరైతే పొలిటికల్ బ్రదర్స్ని ఇప్పుడు కొనియాడబడుతున్నారో, మరి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు పెడుతున్నారు. అసలు ఈ స్నేహపూర్వ వాతావరణం ముందుకు సాగేనా? ఈ బాల్ ఎవరి కోర్టులో ఉందంటారు? అసలు వైసీపీ వీళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటుందా? ముందు తెలవదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక కొంత మళ్ళీ జాగ్రత్త పడి కొంత అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కాపు నేతగా ప్రొజెక్ట్ చేస్తుందని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఏమంటారు మీరు? సార్, మొట్టమొదటిగా కాపు టైగర్ ఎవరు, కాపు టైగరా లైనా ఎవరు అనేది కాపులు నిర్ణయించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాపు టైగర్ ఎవరు అనేది నిర్ణయించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదండి. ఎవరు కాపు టైగర్ ఎవరు కాపులు నిర్ణయించుకుంటారు, రెడ్డి టైగర్ ఎవరు అన్నది రెడ్డి నిర్ణయించుకుంటారు, కమ్మ టైగర్ ఎవరు అన్నది కమ్మలు నిర్ణయించుకుంటారు. రెండోది మన విజయకిరణ్ గారు అనుకుంటా కాపుల్లో టైగర్ వంగవేటి మోహన్ రంగా గారు అంటున్నారు కదా, దాంతో నేను ఒక రకంగా ఏకీపిస్తాను. ఎట్లాగంటే ఖమ్మంలో టైగర్ చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు అని కమ్మలంతా ఒప్పుకున్నప్పుడు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు
రెడ్డుల్లో టైగర్ జగన్మోహన్ రెడ్డి గారని రెడ్లు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటే, కాపుల్లో టైగర్ రంగా గారని నేను ఒప్పుకుంటాను సార్. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రానికి నేత, ఎన్టీ రామారావు గారేమో యుగ పురుషుడు, రాజశేఖర రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల నాయకుడుని, ఈ రంగా గారు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులను ప్రొజెక్ట్ చేయడం ముమ్మాటికి విద్వేషపూరితం, విషపూరితం, వివక్షతాపూరితం అని నేను చెప్తాను సార్. ఇటువంటి కుల వివక్షత మీ పార్టీలకి అయితే దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అనుకోవడం, కాపులు అయితేనేమో కుల నాయకులు అనడం మాత్రం ఇది ముమ్మాటికి నేను ఖండిస్తున్నా. ఇక ముందైనా సరి చేసుకుంటారని అనుకుంటున్నా. కాపుల్లో టైగర్లు ఎవరైనా కాపులు నిర్ణయించుకుంటారు, మీరు నిర్ణయించాల్సిన అవసరం లే. రెండోది, చరిత్రను చూస్తే, గత చరిత్రను చూస్తే, ఇప్పుడు వైసీపీ ఇందాక ఇది 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అన్న కరెక్టే. ఆ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా వేరు. ఈ రోజు పరిస్థితులు వేరండి. ఆ రోజు పరిస్థితులుగా నేనేదో నెగ్గేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒంటరిగా పోటీ చేస్తాడు, ఆయనకి తెలుసు. అయితే చరిత్రను చూస్తే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి 95లో పార్టీ వచ్చిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యే దాఖలాలు తెలుగుదేశం చరిత్రలో లేదు సార్. ఏదో పార్టీ పూర్తితోటే వచ్చింది కానీ. అలాగే జనసేన కూడా ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయింది. జనసేనకి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, తెలుగుదేశానికి జనసేన పార్టీ ఉంది. ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోగలవు 2 పార్టీలు. బలమైందంటే ఆ డబ్బు బలం కావచ్చు, అది అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందా అన్నది వేరే విషయం. డబ్బు బలం కావచ్చు, వాళ్ళకున్న అదేంటంటారో దాన్ని రౌడీజం అంటారా, రాక్షసత్వం అంటారా, లేదా ఐడియాలజీ అంటారా, ఎవరో ఏదన్నా అనుకోవచ్చు. అటువంటి బలమైన లేదా ఓట్ బ్యాంక్ అంటారా, అటువంటి పార్టీని ఎన్నుకోవడానికి అది ఓడించడానికి ఈ 2 పార్టీలు కలిస్తే తప్ప విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఉంది. మరో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పూర్తిగా డీటెయిల్ చెప్పకూడదు అనుకుంటా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఒక శాఖ సెక్రటరీ గారు పోటీ చేస్తుంటే 6 నెలలకి ఫోన్ చేస్తుంటే పని అవుతులే. నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కూటమి ప్రభుత్వంలో పనులు అవుతులే. ఇంకా సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇవాళ తెలుగుదేశం ఇది జనసేన పలానా తాలూకాలో తాలూకాలు చెప్పండి, పలానా వాళ్ళకి జనసేన తెలుగుదేశం 1% ఇచ్చిన తప్పులే. జనసేనగా భాగస్వామ్యం 1% అయినా భాగస్వామ్యమే. ఇదిగో 1% పలానా కాన్స్టిట్యూన్సీ లో ఒకటి మీరు చెప్పేది అర్థమవుతుంది. ఒకటి డైరెక్ట్ పాయింట్ చెప్పండి అక్షర సత్యం గారు. అసలు టీడీపీ జనసేన ఏదైతే ఉందో 15 ఏళ్ల పాటు సాగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలాసార్లు చెప్పిన పరిస్థితి, ఇది జరిగే అవకాశం ఉందంటారా? సార్ ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు రెండండి, ఇప్పుడు ఇందాక మీరు పొలిటికల్ బ్రదర్స్ అన్నారు కదా, బ్రదర్స్ అంటే ఇద్దరు వాటాలు సమానంగా పంచుకున్నప్పుడు, లేదా ఇద్దరు బ్రదర్స్ లోని ఏ బ్రదర్కి వచ్చే వాటా బ్రదర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రదర్కి ఇష్టంగా ఉంటారు, కలిసి ఉంటారు. రెండోది, ఒక బ్రదర్కి నష్టం జరిగినప్పుడు ఇంకో బ్రదర్ లాభం